రైట్ బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇక కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్, అదేవిధంగా విజయ్ నాయర్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణ అక్టోబర్ 19కి కోర్టు వాయిదా వేసింది. ఇక కాగా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులను ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేతృత్వంలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా కోర్టు విచారణలు జరుగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసు వాయిదా పడింది. ఇక కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత దుర్గేష్ పాఠక్, విజయ్ నాయర్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను అక్టోబర్ 19కి కోర్టు వాయిదా పడింది. ఇక కాగా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేతృత్వంలో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా కోర్టు విచారణలు జరుగుతున్నాయి.